హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత హెయిర్ గురించి అయితే ఒక టిప్ చెప్పడానికని వచ్చేసానండి. సో ఈ మందార పూలు మనందరికీ తెలుసు, రేఖ మందారం అనమాట. నేను వీటిని చూసి దాదాపుగా ఒక 5 సంవత్సరాలు అయితే అయిపోయింది. వీటిని ముట్టుకుని కానీ చూడ్డం అయితే చూస్తున్నాను కానీ ముట్టుకోలేమన్నమాట. సో 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వీటిని నేను ముట్టుకున్నాను అనమాట. ఇవి ఎందుకు అంటేనండి, ఇక్కడ చాలా మందికి హెయిర్ అయితే ఈ మధ్య కాలంలో చాలా ఊడిపోతుంది. చిన్నపిల్లల దగ్గర నుండి కూడా చాలా మందికి హెయిర్ అయితే ఊడిపోతుంది కదా. సో అక్కడ మనకి హెయిర్ గ్రో అవ్వాలంటే, బేబీ హెయిర్ రావాలి అంటే ఈ రేఖ మందారం తీసుకుని వీటిని వాష్ చేసి మనం ఎండలో పెట్టి ఆరిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం ఆయిల్లో వేసి అయితే లైట్గా అయినా మరగబెట్టచ్చు. లేదు అనుకుంటే దీన్ని మనం ఆయిల్లో వేసేసి అయినా అట్లా వదిలేయచ్చు అనమాట. సో దీనికి ఉన్న సారం అంతా కూడా దానిలోకి వెళ్ళి మనకి ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ బేబీ హెయిర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా నేనైతే మా పాప గురించి అని తీసుకున్నాను. తనకి ఈ ఫ్రంట్లో హెయిర్ కొంచెం తగ్గినట్టు అనిపించింది అనమాట. సో మీ అందరికీ తెలుసు మా పాప హెయిర్ ఎలా ఉంటుందో. సో దానికోసం అని చెప్పేసి అది ఇప్పుడే కొంచెం రెక్టిఫై చేసుకోవాలి, కవర్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేనైతే ఈ మందార పూలు అయితే వేరే తెలుగు ఆవిడని అడగడం అయితే జరిగింది. ఆంటీ అయితే నాకు తీసుకొచ్చి ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసి ఇప్పుడు ఆయిల్ తయారు చేద్దాం. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని చూపిస్తాను. ఓకేనా?